Hello students, welcome to my lecture series on Laplace transformations. So far we have finished the Laplace transformations. దాంట్లో మనకు మెయిన్ ఇంపార్టెన్స్ థియరమ్స్ అయినటువంటి లీనియారిటీ ప్రాపర్టీ కావచ్చు, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఇంకా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్, మల్టిప్లికేషన్ విత్ t power n, డివిజన్ బై t అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్. సో ఇలా సైన్ ఇంటెగ్రల్, కొసైన్ ఇంటెగ్రల్ అన్ని కంప్లీట్ చేసాం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మాట్లాడదాం. సో విల్ నవ్ ఆన్వర్డ్స్ అవర్ ప్లాన్ ఆఫ్ స్టడీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో మీకు కనుక లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కరెక్ట్ తెలిస్తే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నది చాలా ఈజీ. జస్ట్ లైక్ మీకు ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ నేర్పించింటారు, ఇంటిగ్రేషన్ సెకండ్ ఇయర్లో నేర్పించింటారు. సో అక్కడ ఎలా చదివింటారు మీరు, ఇంటిగ్రేషన్ విల్ బి సంథింగ్ లైక్ యాంటీ డిఫరెన్షియేషన్ అని, అంటే డిఫరెన్షియేషన్ వస్తే ఇంటిగ్రేషన్ చాలా ఈజీ అన్నట్లుగా ఇక్కడ కూడా హియర్ ఆల్సో. సో ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ఈజీ టు ఎవాల్యుయేట్ ఇఫ్ యూ నో ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. అంతేనా? అసలు ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ తెలుసు. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ నాకు తెలుసు. లెట్స్ సే దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ టీ. దెన్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ విల్ బి ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఇన్వర్స్ ఆఫ్ Laplace transformation of f of t log. Then what I left? So what I'll get here? So inverse of f of p will be is simply equal to f of t. This is the definition you can say. So if Laplace transformation of f of t is equal to f of p, then inverse Laplace transformation of f of p will become f of t. And then this is simply the definition also. You can treat this itself with the definition. So many examples are there. Let's see, first few examples we'll understand. So first example I will take. The first example will be, suppose manandariki telisinde what is the Laplace transformation of, for example, sin 80. Laplace transformation of sin 80 will be equal to a divided by p square plus a square. Antena? Then inverse transformation of a divided by p square plus a square will be is equal to, the Laplace transformation of sin function ఇదైంది. మరి దీని యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది? sin 80. Similar గా Laplace transformation of cos 80. What is the Laplace transformation of cos 80? p upon p square plus a square. Then inverse transformation of p upon p square plus a square. So p upon p square plus a square will be is equal to cos of 80. అర్థమవుతుందా నేను చెప్తున్నాను? Similarly, what is the Laplace transformation of e power 80? Laplace transformation of e power 80, it is simply 1 by p minus a. Then inverse transformation of 1 by p minus a will be is equal to e power 80. అంతేనా? సో ఈవెన్ వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ Laplace transformation of e power minus 80 will be is equal to 1 by p plus a. అంతేనా? Then inverse transformation of 1 by p plus a will be is equal to e power minus 80. అర్థమవుతుందా? అంటే మనకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ తెలిస్తే ఇన్వర్స్ కనుక్కోవడం ఈజీ. అంతేనా? అంతే, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలా, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మెమరైజ్ చేసుకోండి. ఈ లిస్ట్ అవుట్ ఆల్ దట్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ మనకు గుర్తుంటే దెన్ ఇట్ ఈస్ ఈజీ టు డిటర్మైన్ ద ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? ఫైన్, ఆ లిస్ట్ రాద్దాం మొత్తం. విల్ ఫస్ట్ నోట్ డౌన్ దట్ లిస్ట్. Note down clearly.
ఓకే గైస్, నేను ఇందాక చెప్పాను కదా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా డిఫైన్ చేసుకుంటామని. మనకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తెలిస్తే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోవడం చాలా ఈజీ. సో మనము ఒకసారి ఏం చేద్దాం, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి ఆ ఫార్ములాస్ అన్ని మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకుందాం. సో జస్ట్ వన్స్ అగైన్ విల్ రిమెంబర్ ఆల్ దోస్ ఫార్ములాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1? It will come as 1 by t. So what is the Laplace transformation of t power n? It will come as n factorial divided by p power n plus 1. So అంటే t power n by n factorial కి Laplace transformation మనకు తెలుసు. మరి ఇప్పుడు దానికి ఇన్వర్స్ అంటే ఇక్కడ ఉంది చూడండి, అంటే 1 by p power n plus 1 యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది, t power n by n factorial. మీరు ఆబ్వియస్లీ n factorial డిఫైన్ చేసుకుంటున్నామంటే డెఫినెట్ గా పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి, including 0 also. Next, go for 1 by p power n plus 1 where my అంటే ఫ్రాక్షన్స్ రావచ్చు 1 by 2, 3 by 2 అలా, n greater than -1. సో అలాంటప్పుడు t power n by ఇక్కడ కింద ఏం రాస్తాం, గామా ఫంక్షన్ రాస్తాం. దిస్ విల్ బి గామా n plus 1. అంటే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t power n by gamma n plus 1 will be equal to inverse Laplace transformation of 1 by p power n plus 1 will be is equal to this. Similarly, what is the Laplace transformation of e power at? 1 by p minus a. మరి inverse Laplace transformation of 1 by p minus a ఏమవుతుంది, e power at. Similarly, what is the Laplace transformation of e power minus at? It will be 1 by p plus a. అంటే 1 by p plus a యొక్క inverse Laplace transformation ఏమవుతుంది, e power minus at. Then what is the Laplace transformation of sin at? ఇక్కడ రాశారు. sin h ఉంటే ఏమొస్తుంది ఇక్కడ, 1 by p square plus a square into sin at. p square minus a square అంటే sin h at వస్తుంది. Similarly, p by p square plus a square అంటే cos at. p by p square minus a square అంటే cos h at. అంతేనా? ఇంతకు ముందు మనం ఏం చేసినాము, ఇది ఇస్తే ఇది కనుక్కున్నాం. ఇప్పుడేంటి, ఇవి ఇస్తే ఇది కనుక్కోవాలి. అదేనా ప్రాబ్లం? దట్స్ ఇట్. సో అట్లీస్ట్ ఈ మినిమంగా ఈ టేబుల్ అన్న మనం గుర్తుపెట్టుకుంటే మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ దేనికైనా కనుక్కోవచ్చు. ఓకేనా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఫైన్, నోట్ డౌన్ దిస్ టేబుల్. ఓకే, వెల్ డన్ గైస్. మనం ఒక ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం, అది మీకే అర్థమవుతుంది ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కనుక్కోవాలి. సో లెట్స్ సే నేను ఫస్ట్ ప్రాబ్లం ఏం తీసుకుంటున్నానంటే, ఫైండ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 3p డివైడెడ్ బై p స్క్వేర్ మైనస్ 25. అంటే ఇక్కడ f ఆఫ్ t ఏమి ఇచ్చినట్టు వాడు 3p డివైడెడ్ బై p స్క్వేర్ మైనస్ 25. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, f ఆఫ్ t కనుక్కోవాలి. హీ ఈస్ గివెన్ ద f ఆఫ్ p, మనం f ఆఫ్ t కనుక్కోవాలి. అంతేనా? సో ఎలా కనుక్కుంటాం చూద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ కి ఇట్లా రాచా మనం, ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీ ఈస్ గివెన్ 3p divided by p square minus 25. So according to linearity property 3 బయటికి తీసేయచ్చు. సో ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p divided by p square minus మనం 25 ని 5 స్క్వేర్ అని రాయొచ్చు. 5 స్క్వేర్ విల్ బి ద 25 కాబట్టి. సో అప్పుడు ఏమైంది, ఇది ఏ ఫార్ములా కిందకి వస్తుంది మనకు, వాట్ ఇస్ ద ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p divided by p square minus a square will be is equal to cos h at అనే ఫార్ములా కింద వస్తుందా. సో దాని ప్రకారం ఆన్సర్ ఏమవుతుంది, దట్ విల్ బి is equal to 3 into cos h. సో 5. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు మనం, వెరీ సింపుల్. అది తెలిస్తే చాలు, అంతే. అర్థమైందా? సో వన్స్ యూ నో ఇట్ దెన్ ఇట్ ఈస్ ఈజీ. నోట్ చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం తీయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి ఇక్కడ, ఫైండ్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 3p minus 2 divided by p power 5 by 2 minus 7 divided by 3p plus 2. ఓకేనా? సో సేమ్ అగైన్ యూజింగ్ ద లీనియారిటీ ప్రాపర్టీ. సో వీ కెన్ రైట్ దిస్ విల్ బి లైక్ దిస్. ఇచ్చిందాన్ని ఇలా రాద్దాం, ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 3p divided by p power 5 by 2 minus 2 into inverse Laplace transformation of 1 divided by p power 5 by 2 minus 7 into
inverse Laplace transformation of 1 by 3p plus 2. Okay na? So 3p by p power 5 by 2, 2 బయటకు వచ్చింది, 1 by p power 5 by 2 minus 7 బయటకు వచ్చింది అలా. సో ఇక్కడ కూడా మీకు కావాలంటే మీరు 3 బయట రాయొచ్చు. We can write 3 outside. It will be 3. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, సో కిందికి తీసుకురండి. అప్పుడు 1 by p పవర్ 5 by 2 minus 1. What is 5 by 2 minus 1? 3 by 2. It will be 3 by 2 minus 2 into inverse Laplace transformation of 1 by p power 5 by 2 minus 7 into దీన్ని 3 కూడా బయటికి తీసుకొచ్చేయండి. 7 by 3 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by p plus 2 by 3. ఓకే, నేను 3 బయటికి తీసుకొచ్చేసిన, అంటే 1 by 3 బయటికి తీసుకొచ్చేసిన. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనము ఈ రెండు ఏ ఫార్ములాస్ కిందకి వస్తాయంటే లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by p power n plus 1 will be is equal to t power n by gamma n plus 1 కిందకి వస్తాయి. కానీ ఇక్కడ మనము n plus 1 ఫార్ములేకి రాసుకోవాలి. దీన్ని 3 by 2 ని 1 plus 1 by 2 రాయొచ్చు, దీన్ని 1 plus 3 by 2 రాయొచ్చు. అర్థమవుతుందా? సో 3 by 2 ని ఏం రాయాలి? సో 3 by 2 ని మీరు 3 by 2 will be can be written as 1 plus 1 by 2, 5 by 2 can be written as 1 plus 3 by 2. అప్పుడు n plus 1 స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సో అందుకని జాగ్రత్తగా రాయాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సో దీని ప్రకారం ఇప్పుడు ఏమొస్తుంది? ఇది 3 into 1 ప్లస్ అంటే n అనేది హాఫ్, అంటే t పవర్ 1 by 2 డివైడెడ్ బై గామా ఆఫ్ n plus 1 అంటే 3 by 2. ఓకే, నెక్స్ట్ దిస్ విల్ బి minus 2 into t power 5 by 2 అంటే t power 5 by 2 whole divided by gamma of 5 by 2, then minus 7 by 3. ఇక్కడ ఏముంది? 1 by p plus a అంటే e power minus at. అంతేనా? లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by p plus a is equal to e power minus at అనే ఫార్ములా మనకు తెలిస్తే సరిపోతుంది దానికి. సో అప్పుడు దాని ప్రకారం ఏమొస్తుంది? 2 by 3 ఉంది, minus 2 by 3 into t. So the first term will be equal to, so t power 1 by 2 into, అంతేనా? ఫస్ట్ టర్మ్ విలువ ఏమొచ్చింది మనకు? t power 1 by 2 into gamma of 3 by డినామినేటర్ minus 2 into ఐఎమ్ సారీ ఇక్కడ ఏమొచ్చింది? 1 plus 3 by 2 రాయాలి మనం. సో n రాయాలి కదా, 3 by 2 కిందేమో n plus 1 రాయాలి, minus 7 by 3 into e power minus 2. అర్థమైంది ఎట్లా రాసినాము? ఓకేనా? సో అందుకని మనకు ఆ కరెస్పాండింగ్ ఫార్ములాస్ కనుక గుర్తుంటే ఆ స్టోరీ విల్ బి ఈజీ, చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? నోట్ డౌన్. ఓకే, well done guys. Go to the next problem. The next problem as follows: find the inverse Laplace transformation of 1 by p into sin of 1 by p. Okay? So 1 by p into sin of 1 by p కనుక్కోవాలి. మరి ఇలా సైన్ వచ్చింది కదా, మరి ఎలా కనుక్కుంటాం దీనికి? ఏం లేదు, దీనికి కూడా అలాగనే మనకు సిరీస్ ఎక్స్పాన్షన్ తెలుసు కదా, sin x. Sin x can be written as x minus x cube by 3 factorial plus x power 5 by 5 factorial minus x power 7 by 7 factorial plus and so on. అంతేనా? మనకు తెలిసింది sin x. ఇప్పుడు ఏముంది? నాకు sin x ప్లేస్ లో 1 by p ఉంది, sin of 1 by p. 1 by p minus 1 by p అంటే 1 by p cube plus 1 by p power 5 minus 1 by p power 7 and so on. సో మళ్ళీ దేనికి మల్టిప్లై అయింది? 1 by p కి మల్టిప్లై అయింది. సో 1 by p into sin of 1 by p. అప్పుడు ఏమొస్తుంది? 1 by p square minus 1 by 3 factorial into p power 4 plus 1 by 5 factorial into p power 6 p power 8 plus and so on. అంటే 1 by p తోటి మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు తీసుకుందాం ఇంకా డైరెక్ట్ గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by p into sin of 1 by p will be is equal to
ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు మనం? సో ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by p into 1 plus 1 రాద్దాం. సో ఆఫ్ కోర్స్ లీనియారిటీ థీరం ప్రకారం 3 ఫ్యాక్టోరియల్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఎలా రాద్దాం? 3 plus 1 రాద్దాం ప్లస్ 1 by 5 ఫ్యాక్టోరియల్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by p 5 plus 1 రాద్దాం మైనస్ అండ్ సో. సో ఇక్కడ ఏమొస్తుంది? t పవర్ n by n ఫ్యాక్టోరియల్ అంటే t పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇక్కడ 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ 3 by 3 ఫ్యాక్టోరియల్ అంతేనా? నెక్స్ట్ t పవర్ 1 by 5 ఫ్యాక్టోరియల్ t పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 by 7 t పవర్ 7 by 7 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. So t minus t cube by 3 factorial whole square. Next t power 5 by 5 factorial whole square minus t power 7 by 7 factorial whole square plus and so on. అంతేనా? చాలా సింపుల్ రాయడం. I hope it is clear. చెప్పాను కదా మనకి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక తెలిస్తే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక్కోవడం ఈజీ. అంటే ఇచ్చినటువంటి ఒక ప్రాబ్లాన్ని మనకి తెలిసిన దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఏదో ఒక విధంగా ట్రై యువర్ ఓన్ వే, యువర్ ఓన్ లాజిక్, యువర్ ఓన్ ఐడియా యూజ్ చేసి దాన్ని కన్వర్ట్ ఇంటూ నోన్ ఫార్ములే. ఓకేనా? యా ఓకే, వెల్ డన్ గాయ్స్. మనము లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ డిఫైన్ చేసుకున్నాం, అవి ఎలా సాల్వ్ చేయాలో కూడా చూసాం. కానీ ప్రతిసారి అంత సింపుల్గా ఉండదు, కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కూడా వస్తాయి. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏ గివెన్ ఫంక్షన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ నోన్ ఫంక్షన్స్, అంటే మనకు తెలిసిన ఫంక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. ఐ విల్ గివ్ సమ్ అప్లికేషన్స్ ఆల్సో బేస్డ్ ఆన్ ఇట్. మీకు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు 12th స్టాండర్డ్లో నేర్చుకుంటారు. ఇంటిగ్రేషన్ చదివేటప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ బై యూజింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్, అంటే కాంప్లికేటెడ్ ఫంక్షన్ని మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ని యూజ్ చేసి దాన్ని స్ప్లిట్ చేస్తారు. సో అవే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇక్కడ కూడా మనం యూజ్ చేసి కాంప్లికేటెడ్ ఫంక్షన్ని స్ప్లిట్ చేసి సింప్లిఫైడ్ మేనర్లో తీసుకొని ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక్కుందాం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ని కొద్దిగా బ్రీఫ్గా ఇక్కడ రివైజ్ చేస్తాను. సో ఇట్ ఈస్ బెటర్ గో త్రూ యువర్ 12th స్టాండర్డ్ బుక్ అండ్ రివైజ్ ఇట్. Okay, partial fractions. Okay, fine. So partial fractions లో మనకు బాగా తెలిసినవి అంటే వెరీ వెల్ నోన్ థింగ్స్ నేను తీసుకుంటాను. ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మనకు ఒక ఫంక్షన్ ఎలా ఉంటుంది? రేషనల్ ఫంక్షన్. సో ఏ రేషనల్ ఫంక్షన్ విల్ బి దేర్. సో రేషనల్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది? మనకు న్యూమరేటర్ లో ఇట్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, డినామినేటర్ ఇస్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటుంది మనకు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దే ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటాం, ఇంప్రాపర్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటాం? సో హియర్ న్యూమరేటర్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ ఎక్స్, డినామినేటర్ ఈజ్ ఆల్సో ఎ పాలినామియల్ ఇన్ ఎక్స్. సో ప్రాపర్ ఫంక్షన్, సో ప్రాపర్ రేషనల్ ఫంక్షన్. So another one will be the improper functions. ఇక్కడ ఏమవ్వాలంటే డిగ్రీ ఆఫ్ ప్రాపర్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటయా అంటే సో ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. సో న్యూమరేటర్ is a polynomial and denominator is a polynomial. Every polynomial has a degree. Degree means highest power. Suppose x cube plus 3x square plus 2x plus 1 ఉంది అనుకోండి, it is a polynomial in cubic. So what is the highest power here? Cube. Okay, so ఇప్పుడు కనుక degree of a polynomial in the numerator is less than that of degree of, then it is called as a proper function. Then what is the improper function? Obviously degree of numerator polynomial is greater than or equal to degree of denominator polynomial, then it is known as the improper rational function. ఓకే, సో మరి ఈ కేసులో ఏం రాయొచ్చు అంటే ఏ గివెన్ ఫంక్షన్ దట్ ఈస్ ది రేషనల్ ఫంక్షన్ n of x divided by d of x, it can be written as some function a of x plus some
ఇదొకటి సమ్ బి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై డి ఆఫ్ ఎక్స్ అని మనం బ్రేకప్ చేసుకోవచ్చు. ఇలా బ్రేక్ చేసిన తర్వాత దిస్ ఫంక్షన్ విల్ బి, ఇదేంటిది ఇంప్రాపర్ ఫంక్షన్, బట్ ఏఎక్స్ ప్లస్ ఇలా రాసిన తర్వాత ఏఎక్స్ ఇది పాలినామియల్ అగైన్. సో బిఎక్స్ ప్లస్ డిఎక్స్ అనేది ఏమవుతుందంటే రేషనల్ ఫంక్షన్ అయిపోతుంది. సో ఈ ఇంప్రాపర్ రేషనల్ ఫంక్షన్ ని మళ్ళీ మనం ప్రాపర్ రేషనల్ ఫంక్షన్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా వాడు ఇచ్చినటువంటి ఆ రేషనల్ ఫంక్షన్ ప్రాపర్ రేషనల్ ఫంక్షన్ ఇంప్రాపర్ రేషనల్ ఫంక్షన్ చూసుకోవాలి. సో మనం ప్రాపర్ ఇస్తే నో ప్రాబ్లం, దానికి టెక్నిక్స్ చెప్తాను ఎలా కనుక్కోవాలో. సో హౌ టు బ్రేక్అప్ ఏ ప్రాపర్ రేషనల్ ఫంక్షన్ ఇంటూ కాంపోనెంట్స్. సో అది ఇంప్రాపర్ ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను చూస్తాను, సో నాకు ప్రాపర్ రేషనల్ ఫంక్షన్స్ చూస్తా. సో దాన్ని ఎలా రాసుకోవాలని ఒక టేబుల్ ఇస్తాను, మీరు ఆ టేబుల్ రాసుకోండి. ఓకే ఫైన్, I'll give a table. So you fill up that table. జస్ట్ మీకు ఆల్రెడీ 12th స్టాండర్డ్ లో మీరు నేర్చుకున్నవే నేను రివైజ్ చేస్తున్నా. సో సీరియల్ నెంబర్, ఫార్మ్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్, so the form of partial fraction, form of partial fraction ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఓకే ఫైన్. సో the first one will be serial number, second one will be form of rational function, this one will be the partial fraction ఎలా రాసుకోవాలి. ఫస్ట్ నాకు వాడు ఇచ్చినటువంటి ఏదైనా ఒక పాలినామియల్ ఈ ఫామ్ లో ఉందనుకోండి. సో px ప్లస్ q డివైడెడ్ బై x ప్లస్ a ఆర్ x మైనస్ a ఇంటూ x మైనస్ b. ఎలా ఉందమ్మా అది? px ప్లస్ q డివైడెడ్ బై x మైనస్ a ఇంటూ x, ఆబ్వియస్లీ a నాట్ ఈక్వల్ టు b. అవి ఇక్కడ చూడండి, న్యూమరేటర్ ఇట్ ఈస్ x పవర్ 1 అంటే డిగ్రీ 1. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంటి మల్టిప్లై చేస్తే x స్క్వేర్ వస్తుంది, డిగ్రీ 2. న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ 2. సో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్, కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రాపర్ రేషనల్ ఫంక్షన్. వీ కెన్ మేక్ ఇట్ యాజ్ సింప్లీ లైక్ దిస్. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే మీరు a డివైడెడ్ బై x మైనస్ a ప్లస్ b డివైడెడ్ బై x మైనస్ b అని రాయొచ్చు. దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, సో a అండ్ b ఆర్ అన్నోన్స్, వీ నీడ్ టు ఎస్టిమేట్. అది ఎలా కనుక్కోవాలి తర్వాత చెప్తాను. సపోజ్ నాకు ఇలా ఉందనుకోండి, సో px ప్లస్ q డివైడెడ్ బై సమ్ x మైనస్ a హోల్ స్క్వేర్ కానీ హోల్ క్యూబ్ కానీ ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? సో దీన్ని ఎలా రాయాలంటే a డివైడెడ్ బై x మైనస్ a ప్లస్ b డివైడెడ్ బై x మైనస్ a హోల్ స్క్వేర్, 2 టైమ్స్ ఉంది కాబట్టి. అదే 3 టైమ్స్ ఉంది అనుకోండి, అప్పుడు x మైనస్ a హోల్ స్క్వేర్ కాకుండా హోల్ క్యూబ్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? ఇక్కడ ఇంకొక టర్మ్ కూడా రాస్తాం, c డివైడెడ్ బై x మైనస్ a హోల్ క్యూబ్. ఓకేనా? 4 ఉంది అనుకోండి, అప్పుడు ఇంకొక టర్మ్ కూడా రాస్తాం. అలా రాసుకుంటా పోతుంటాం. సో లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద థర్డ్ వన్, px ప్లస్ q బై x మైనస్ a హోల్ క్యూబ్ అయిపోయింది. Now let's say for example numerator will be in this form, px square plus qx plus r, denominator some x minus a, x minus b and x minus c. ఈ ఫామ్ లో ఉంది అనుకున్నాం, x minus a, x minus. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? a డివైడెడ్ బై x minus a ప్లస్ b డివైడెడ్ బై x minus b ప్లస్ c డివైడెడ్ బై x minus c. ఓకేనా? సో అలా రాసుకోవచ్చు. ఓకే, ఈ సి వేరు ఈ సి వేరు. లెట్స్ సే దిస్ వన్ విల్ బి సమ్ క్యాపిటల్ సి, ఎట్ టు డిటర్మైన్ దిస్ ఈస్ గివెన్ ఫర్ us. ఇలా ఉంది. సపోజ్ దీంట్లో కూడా రిపీటెడ్ టర్మ్స్ వస్తే ఇంత ముందులా రాసుకోవడమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో ఏదైనా ఒక రిపీటెడ్ టర్మ్ వచ్చింది అనుకున్నాం. సో px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r డివైడెడ్ బై x మైనస్ a హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ వచ్చింది అనుకో, హోల్ స్క్వేర్ x మైనస్ b ఇంటూ x మైనస్ c. దీన్ని కూడా ఎలా రాస్తాం? దీన్ని ఏం రాస్తాం? ఇప్పుడు 2 సార్లు రాయాల్సి వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు ఏం రాయొచ్చు నాకు? a డివైడెడ్ బై x మైనస్ a ప్లస్ b డివైడెడ్ బై x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ c డివైడెడ్ బై x మైనస్ b ప్లస్ d డివైడెడ్ బై x మైనస్ c. అంతేనా? 2 సార్లు రాసి. అదే క్యూబ్ అంటే ఇంకో టర్మ్ కూడా వచ్చేది, క్యూబిక్ టర్మ్ కూడా వచ్చేది. ఓకేనా? సో లాస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, దట్ కెనాట్ బి డికంపోజ్డ్ లైక్ దిస్.
సో లాస్ట్ వన్ ఐ రైట్ ఇక్కడ పైన రాస్తా. ఓకే, నోట్ చేసుకోండి, తప్పు చేయకూడదు, ఇది చాలా ఉపయోగపడుతుంటాయి మనకి. సో ఇక్కడ అంతే మీరు చెక్ చేసుకోండి, న్యూమరేటర్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ, డినామినేటర్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఎంత ఉందో. ఓకే, నేను లాస్ట్ వన్ రాస్తా. లెరిస్ ఇలా మనం రాసుకోవడం తెలిస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు, అయినా ఒకసారి మీకోసం రివైజ్ చేస్తాను అంతే. యా, ఫిఫ్త్ వన్. సో మనకి ఇలా ఉందనుకోండి, ఎలా ఉంది, px స్క్వేర్ ప్లస్ q ఆఫ్ x ప్లస్ r డివైడెడ్ బై సమ్ x మైనస్ a ఇంటూ సమ్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో కింద నాకేముంది, క్వాడ్రాటిక్ ఫంక్షన్ వచ్చేసింది. ఆ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఏంటి, కెనాట్ బి ఫ్యాక్టరైజ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, దిస్ కెనాట్ బి ఫ్యాక్టరైజ్, దీని వల్ల మనం స్ప్లిట్ చేసి రాయలేము అనుకున్నాం, వి కెనాట్ ఫ్యాక్టరైజ్. సో అప్పుడు అలా ఏం రాయొచ్చండి దీనికి, సో a డివైడెడ్ బై x మైనస్ ప్లస్ సమ్ bx ప్లస్ c డివైడెడ్ బై c, bx ప్లస్ c క్యాపిటల్ లెటర్, bx ప్లస్ c డివైడెడ్ బై సమ్ x స్క్వేర్ ప్లస్ bx. అర్థమైందా? సో ఎప్పుడైతే మనకు మళ్ళా నో నీడ్ టు చెక్ హియర్ క్వాడ్రాటిక్ హియర్ క్యూబిక్, సో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇలాంటి కేసెస్ లో whenever we have the quadratic function in the denominator that cannot be further factorized, దాన్ని చేయలేము అనుకున్నప్పుడు, so we need to write like this, bx plus c divided by x square plus bx plus c. అర్థమైందా? సపోజ్ నాకు ఇంకా ఇలా కూడా ఉండొచ్చు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు, పైన క్యూబిక్ ఉండి కింద రెండు క్వాడ్రాటిక్స్ రావచ్చు, అప్పుడు ఏం చేస్తాం, సో ఫర్ ఎగ్జాంపుల్ px క్యూబ్ qx స్క్వేర్ rx సమ్ ప్లస్ s అనుకుందాం. సో డినామినేటర్ రెండు క్వాడ్రాటిక్, x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, x స్క్వేర్ ax ప్లస్ ఏదో ax ప్లస్ bx ప్లస్ ఏదో అనుకోండి, x స్క్వేర్ ప్లస్ ax అనుకున్నాం, ఇక్కడ ax ప్లస్ b, x స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అనుకుందాం. అలా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏం రాస్తాం, మళ్ళీ కూడా చెక్ చేసుకోండి, కింద డినామినేటర్లో 4 ఉంది, అక్కడ ఏముంది, సేమ్ ఇలాగే రాసుకోవడం క్వాడ్రాటిక్, ఇది క్వాడ్రాటిక్ ఇది క్వాడ్రాటిక్. సో నేను ax ప్లస్ b డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ప్లస్ cx ప్లస్ d డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అని రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఇలా మనకు వాడు పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏదైనా ఒక కాంప్లికేటెడ్ పాలినామియల్ రేషనల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్ వీ నీడ్ టు బ్రేకప్ ఇంటూ కాంపోనెంట్స్. సో సచ్ దట్ కి ఎలా కాంపోనెంట్స్ రావాలంటే, ఇలా కాంపోనెంట్స్ వచ్చాయి అనుకో, ఈ కాంపోనెంట్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు తెలిసే విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి, అంతేనా? సో ఇచ్చినటువంటి కాంప్లికేటెడ్ ఫంక్షన్ సింప్లిఫై చేసి మనకు తెలిసిన ఫంక్షన్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకోగలిగితే దట్స్ ఎనఫ్. ఓకే, ఫైన్, నోట్ చేసుకోండి. ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకున్నారు కదా, దీస్ కెనాట్ బి ఫర్దర్, ఈ ఫంక్షన్స్ ని ఫర్దర్ ఫ్యాక్టర్ గా రాయలేం, దట్ కెనాట్ బి ఫ్యాక్టరైజ్డ్ ఫర్దర్. ఓకే, ఫైన్. ఓకే గైస్, నేను ఇందాక పార్షియల్ ఫ్రాక్షన్స్ గురించి చెప్పాను కదా, సో దానికి రిలేటెడ్గా అప్లికేషన్ చూద్దాం. ఒక ప్రాబ్లం తీసుకున్నాం ఇక్కడ, ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, ఆబ్వియస్లీ 4 డివైడెడ్ బై p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2, అది ఫంక్షన్. సో ఆబ్వియస్గా ఇది అసలు మనకు తెలిసిన ఫామ్లో లేదు. ఇప్పుడు కనుక ఓన్లీ వన్ బై p ప్లస్ 1 ఉందనుకో, అది మనకు తెలుసు. ఓన్లీ 1 బై p ప్లస్ 2 ఉందనుకో, అది కూడా మనకు తెలుసు. కానీ అది ఎలా ఉందంటే కలిసి ఉంది. సో వీ నీడ్ టు బ్రేక్అప్ హియర్. ఓకేనా, దాన్ని బ్రేక్ చేద్దాం. ఎలా బ్రేక్ చేయొచ్చు, ఆ గివెన్ ఫంక్షన్ చూడండి, దట్ గివెన్ ఫంక్షన్ ఈస్ 4 డివైడెడ్ బై, సో అసలు 4 అన్నది పక్కన పెట్టండి, అకార్డింగ్ టు లీనియారిటీ థీరం వీ కెన్ పుల్ అవుట్. సో 1 డివైడెడ్ బై p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2. సో దీన్ని ఏం రాయొచ్చు,
And basically numerator degree has the 0, denominator degree has the 2. So this it is a proper function. So it can be written as a divided by p plus 1 plus b divided by p plus 2. అలా వేద్దామా? రాసిన తర్వాత LCM తీసుకుందాం. So 1 divided by p plus 1 into p plus 2 will be is equal to a into p plus 2 plus b into p plus 1 into divided by p plus 1 into p plus 2. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక p plus 2 p plus 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో p plus ఇది క్యాన్సిల్ అయింది. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ విల్ బి హియర్. సో దిస్ ఇస్ 1 హియర్ and a into p plus 2 here and b into p plus 1 here. ఓకే ఇప్పుడు నేను ఏ బిలు కనుక్కోవాలి. సో నేను ఆర్బిటరీగా ఏం చేస్తానంటే ఇక్కడ దీంట్లో ఫస్ట్ ఏం చేస్తా పుట్. సో లెట్ us say but I'll do one thing here. So I'll put here p equal to -2. అప్పుడు ఏమైంది నాకు ఈ టర్మ్ 0 అయిపోతుంది. put p is equal to -2. సో -2 పెడితే ఈ టర్మ్ అంతా 0 అయిపోయింది. ఇప్పుడు -2 పెడితే ఏమొస్తుంది, -2 + 1 -1 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది -b వస్తుంది. అంటే అప్పుడు b - b అంటే b is equal to -1 వస్తుంది. సో ఇప్పుడు ఈ టర్మ్ చూద్దాం. put p is equal to -1. సో p ప్లేస్ లో -1 పెట్టండి. ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. -1 + 2. సో a is equal to 1. అంతేనా? సో దట్స్ వాట్ యాక్చువల్లీ. సో ఐ గాట్ ఫైనల్లీ వాట్ ఈస్ ఏ వాల్యూ అండ్ వాట్ ఈస్ బి వాల్యూ. సో ఏ వాల్యూ 1 వచ్చింది, బి వాల్యూ -1 వచ్చింది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది. సో ఫైనల్ గా ఏ వాల్యూ ఏమో ఎంత వచ్చిందా 1, బి వాల్యూ ఏమో -1. ఏ వాల్యూ 1 అండ్ బి వాల్యూ విల్ బి -1. ఓకే డన్. ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను అరేంజ్ చేస్తున్నాను. సో చూసారా ఎంత సింపుల్ గా డివిజన్ అయిపోయింది అది. సో నా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసేసుకుందాం. సో ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 4 divided by p plus 1 into p plus 2. So you can put 4 outside. So inverse Laplace transformation of p plus 1 minus 4 into inverse Laplace transformation of 1 by p plus 2. ఓకే సో ఇప్పుడు ఎలా ఉంది, p ప్లస్ ఏ ఫామ్ లో ఉంది అంటే e పవర్ -t. సో -4 into e పవర్ -2t. You can pull out 4 common. So e పవర్ -t, e పవర్ -2t. That's it. సో ఇంకా కావాలనుకుంటే మీరు ఏం కామన్ తీసుకోవచ్చు అక్కడ, e పవర్ -t. ఇంకా ఎంత సింప్లిఫై చేసినా అంతే. చూసారా, బై యూజింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. అసలు మనకి ఇది తెలియని ఫామ్ లో ఉంది, తెలిసిన ఫామ్స్ లేక మనం కన్వర్ట్ చేసేసుకున్నామా అంతేనా. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. మీకు జస్ట్ ఆ లాజిక్స్ అర్థమైతే చాలు అంతే. Okay, well done guys. On the partial fractions, let us take the another problem. So the another problem will be find inverse Laplace transformation of 1 by p plus 1 into p square plus 1. Okay, fine. So ikkada denominator lo p plus 1 term undi, p square plus 1 అంటే ఇది quadratic term ఉంది, జాగ్రత్త. సో ఇక్కడ of course no polynomial, it is a constant polynomial. సో మరి ఇచ్చిన దాన్ని అలా రాయొచ్చు మనం అన్నది ఇంపార్టెంట్. So the given one will be can be written like this. So 1 by so p plus 1 into p square plus 1 can be written as so a divided by p plus 1 plus bx plus c divided by p square plus 1. అంతేనా, చెప్పాను కదా ఆల్రెడీ మీకు, whenever there is a quadratic term then we need to write bx plus c by p square plus 1. సో ఇక్కడ నాకు సో అన్నోన్స్ ఏంటి, a b c are the unknowns. సో a b c కనుక్కునేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సో లెట్ us do. సో టేక్ ద LCM, డినామినేటర్ లో ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ నాకు ఏమొస్తుంది, 1 will be is equal to a into p square plus 1 plus bx plus c into p plus 1. So 1 is equal to a p square plus a plus so b sorry x అంటే ఇక్కడ x అంటే p కదా, ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ p bp plus 1 bp. So bp square plus cp plus bp plus c.
ఓకే, సో దీని నుంచి క్వాడ్రాటిక్ టర్మ్స్ అని ఒక దగ్గర రాయండి. a ప్లస్ బి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ పీ, దెన్ కాన్స్టెంట్ టర్మ్ a ప్లస్ సి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఏమున్నాయి, ఐ కెన్ రైట్ విల్ బి లైక్ దిస్ 0 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ పీ ప్లస్ 1 అని రాయొచ్చు కదా మనం. దెన్ యూ కంపేర్ ద కోఎఫిషియంట్స్. వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పీ స్క్వేర్ హియర్? a ప్లస్ b, హియర్ ఇట్ విల్ బి 0. దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ p పవర్ 1 0. దెన్ కాన్స్టెంట్ టర్మ్, రెండు ఈక్వల్ కదా, రెండు పాలినామియల్స్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? దర్ కోఎఫిషియంట్స్ విల్ బి ఈక్వేటెడ్. సో ఆ కోఎఫిషియంట్స్ ని మనం ఈక్వేట్ చేద్దాం. సో ఆ కోఎఫిషియంట్స్ ని ఈక్వేట్ చేస్తే నాకు ఫస్ట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, c ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 0 వస్తుంది, a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1 వస్తుంది. సో దీని నుంచి మళ్ళీ ఏమొస్తుంది చూద్దాం. a ప్లస్ b అంటే ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అని, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అని వస్తుంది. సో దీని నుంచి మనకి ఈ రెండింటి నుంచి ఏమొస్తుంది? సో a ఈక్వల్ టు c అని వస్తుంది. సో a ఈక్వల్ టు c ని మనం a ప్లస్ c ఈక్వల్ టు 1 లో పెట్టండి. a ప్లస్ c ఈక్వల్ టు 1 లో పెడితే ఏమొస్తుంది నాకు అప్పుడు? సో 2c దట్ ఈజ్ ఈక్వల్ టు 2a ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే c ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. I got the c equal to a equal to 1/2. సో అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? c ఈక్వల్ టు a ఈక్వల్ టు 1/2 అన్నప్పుడు సో b ఈక్వల్ టు ఎక్కడైనా పెట్టచ్చు మీరు. సో b ఈక్వల్ టు మైనస్ ఏ కావచ్చు. సో సింప్లీ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. సో ఫైనల్లీ ఐ గాట్ ద వాల్యూస్ ఆఫ్ a b c. అర్థమైందా? సో ఇచ్చినటువంటి పాలినామియల్ 1/p + 1 × p² + 1. ఇక్కడ క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి a/p + 1 అండ్ b/p² + 1 అని రాయకూడదు. యూ నీడ్ టు రైట్ bp + c డివైడెడ్ బై p² + 1. అలా రాసిన తర్వాత ఫర్దర్ గా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది? p + 1 × p² + 1. ఇక్కడ డినామినేటర్ తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇట్లా మల్టిప్లై అయింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేశా. సో ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఏ పాలినామియల్, రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఏ పాలినామియల్, బోత్ ద పాలినామియల్స్ ఈక్వల్ అని నాకు తెలిసింది. మరి రెండు పాలినామియల్స్ ఈక్వల్ అయిన తర్వాత ఏమవుతుంది? కోఎఫిషియంట్స్ విల్ బి ఈక్వేటెడ్. కోఎఫిషియంట్స్ ని ఈక్వేట్ చేసా, ABC వాల్యూస్ ని సాల్వ్ చేసా. నౌ వన్స్ ఐ గాట్ ద A వాల్యూస్ అండ్ B వాల్యూస్, సబ్స్టిట్యూట్ హియర్. A వాల్యూ ఎంత వచ్చింది? 1/2. సో దిస్ ఐ గాట్ యాజ్ 1/2. సో B వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకు? 1/2. B వాల్యూ ఇస్ ఆల్సో 1/2. C value is -1/2. -1/2. Okay, fine. So ఇలా వచ్చిన తర్వాత then I will erase all the things. సో ఇలా వచ్చింది. దెన్ లెట్స్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1/p + 1 × p² + 1. అప్పుడు 1/2 పక్కన పెట్టేసేయండి. ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1/p + 1. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ కూడా 1/2 పక్కన పెట్టేస్తే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p/p² + 1 p². దెన్ -1/2 పక్కన పెడితే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1/p² + 1 ఇలా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని? 1/2 × e⁻t దెన్ ప్లస్ 1/2 × p/p² + 1 అంటే cos ఆఫ్ t -1/2 × 1/p² + n అంటే sin. సో sin ఆఫ్ at అంటే sin ఆఫ్ t cos of t e⁻t. ఓకేనా? చూసారా ఎలా సింపుల్ గా వచ్చేసిందో? అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి ఆ కాంప్లికేటెడ్ ఫంక్షన్ ని మనం సింప్లిఫై చేసుకుంటూ పోతే మనకు నోన్ ఫామ్ లేకి వచ్చేసింది అది. ఓకే, ఫైన్. ఏమైనా అర్థం కాకపోతే అడగండి.
Okay, I hope it is clear. Yeah guys, let us take another problem. ఇక్కడ ఏం తీసుకున్నారంటే ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p స్క్వేర్ డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 4 p స్క్వేర్ ప్లస్ 25 అని తీసుకున్నాం. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ డినామినేటర్ లో మళ్ళీ p పవర్ 4 టర్మ్ ఉంది, అక్కడేమో p స్క్వేర్ టర్మ్ ఉంది, ఇక్కడేమో రెండు క్వాడ్రాటిక్స్ ఉన్నాయి. సో సంథింగ్ లైక్ మళ్ళీ ax ప్లస్ b బై p స్క్వేర్ ప్లస్ 4 bx సంథింగ్ cx ప్లస్ d బై p స్క్వేర్ ప్లస్ 25 అని తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా కూడా. కానీ అంత కాంప్లికేటెడ్ అవసరం లేదు. ఇక్కడ కొద్దిగా లాజికల్ గా ఆలోచిస్తే ఆ గివెన్ ఫంక్షన్ ని మనం ఎలా రాయొచ్చో చెప్తాను నేను. ఇప్పుడు చూడండి అది ఎలా ఉంది, అది నాకు p స్క్వేర్ డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 25 ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా రాస్తా. సపోజ్ p స్క్వేర్ పక్కన పెట్టండి, నేను డివైడ్ చేయాలి p స్క్వేర్ ప్లస్ 4 సంథింగ్ మైనస్ p స్క్వేర్ ప్లస్ 25 అని రాసేసిన. మరి బ్యాక్ ఈ ఫంక్షన్ వస్తుందా? సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 25 ఇక్కడ వస్తుంది, p స్క్వేర్ ప్లస్ 25 ఇక్కడ వస్తుంది, మైనస్ p స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. అంటే p స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 మైనస్ 4 ఏమొచ్చింది, 21 వచ్చింది. అంటే 21 అనే ఫ్యాక్టర్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి నేను అప్పుడు ఏం చేస్తా, ఐ విల్ డూ వన్ థింగ్ హియర్, 21 ఇక్కడ పెడతా. సో p స్క్వేర్ బై 21 తో డివైడ్ చేస్తా. అప్పుడు నాకు 1 బై p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 25 రాసేసిన. ఇట్స్ సింపుల్ కామన్ సెన్స్ తోటి అంతే, సింపుల్ లాజిక్ ఉపయోగించి. ఇప్పుడు చూడండి రెండు ఈక్వలేనా, రెండు ఈక్వలే. ఎందుకంటే మళ్ళీ కావాలంటే చూసుకుంటే p స్క్వేర్ ప్లస్ 25 p స్క్వేర్ మైనస్ 4 21 క్యాన్సిల్, ఈ p స్క్వేర్ ఈ p స్క్వేర్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. అర్థమైందా నేను ఏం చెప్పాను? ఓకే డన్. ఇప్పుడు మనము లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే కనుక్కుందాం. ఓకే ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఇంకా దీన్ని కొద్దిగా ఫర్దర్ గా సింప్లిఫై చేద్దాం. మనకు తెలియదు కదా ఇవన్నీ. 1/21 సపోజ్ p స్క్వేర్ ఇక్కడ ఏం చేద్దాం, ప్లస్ 4 యాడ్ చేద్దాం, మైనస్ 4 చేద్దాం. అప్పుడు నాకు p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 25 యాడ్ చేద్దాం, మైనస్ 25 చేద్దాం. అప్పుడు నాకు p స్క్వేర్ ప్లస్ 25 వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడ ఇది ఒక టర్మ్ గా తీసుకోండి, ఇది ఒక టర్మ్ గా తీసుకోండి. అప్పుడు 1/21 ఇప్పుడు ఏం రాయొచ్చు నేను, 1 మైనస్ 4 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 25 డివైడెడ్ బై సారీ ఇది 1 నాట్ అది క్యాన్సిల్ అయిపోతుంది, 1 మైనస్ 1 ప్లస్ p స్క్వేర్ ప్లస్ 25. సో -1 + 1 అనేది క్యాన్సిల్ అయిపోయింది. నాకు లాస్ట్ మిగిలింది ఏంటి, సో 1/21 ఇంటూ ఇక్కడ -4 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 4 మిగిలింది, ప్లస్ ఇక్కడ 25 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 25 అనే టర్మ్ మిగిలింది. ఇది నేను ఫైనల్ గా నాకు సింప్లిఫై చేస్తే వచ్చింది. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక్కోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఎలాగో చూద్దాం. ఓకేనా, నేను ఇక్కడ రాసేస్తాను ఇంకా డైరెక్ట్ గా. సో దిస్ ఫైనలీ విల్ బి రిటర్న్ యాజ్ లైక్ దిస్. సో ఎలా రాసాం మనం, సో దట్ విల్ బి 1/21 ఇంటూ, so 1/21 into, so 25 divided by p square plus 25 minus 4 divided by p square plus 4 అని రాసేసాను. ఓకే ఫైన్. నౌ వీ కెన్ టేక్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసేసుకుందాం. సో నౌ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో L inverse will be is equal to p square by p square plus 4 p square plus 25. So 1/21 into inverse transformation of 25 by p square plus 25 and 5 square and రాయండి, మైనస్ 25 కూడా బయటికి తీసుకొచ్చేయండి. సో 1/25 minus 4/25 into inverse transformation of 1/p square plus 2 square. ఓకే, సో ఇప్పుడు మనము 1 ఇది ఎలా ఉంది, p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ సింప్లీ సైన్ ఇన్వర్స్. అంటే ఇక్కడ ఏ ఉండాలి, 25 లో ఒక 5 ఇక్కడ a డివైడెడ్ బై వస్తుంది కదా, సో a బై ఉండాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ at మనకి ఏం తెలుసు, విల్ బి ఈజ్ ఈక్వల్ టు a బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. అంటే 25 లో ఒక 5 ఇక్కడ పెట్టండి, ఇంకొక 5 ఇక్కడ పెట్టండి, అప్పుడు మన సూట్ అయిపోతుంది. సో దెన్ దట్ విల్ బి కరెక్ట్.
దాని అప్పుడు ఏమొచ్చింది నాకు a/p² + a². సో sin of 80. సో దట్ ఈస్ sin multiplied by 5t మైనస్, సో ఒక 2 ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఇంకొక 2 ఇక్కడ పెట్టండి, అప్పుడు నాకేమొస్తుంది -2/25 ఇంటూ sin of 2t. ఓకే ఫైన్. సో అంతేనా? సో 25 ఎందుకు వచ్చింది ఇక్కడ? 21. ఐఎమ్ సారీ, హియర్ ఇట్ విల్ బి 21. సో హియర్ ఇట్ విల్ బి 21. ఇట్ విల్ బి 21. సో మనకు కావాలంటే 21 మళ్ళీ బయటికి తీసేసేయండి. సో 1/21 ఇంటూ, సో 5 ఇంటూ sin of 5t మైనస్ 2 ఇంటూ sin of 2t. అర్థమైంది కదా? సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇన్ దట్ మేనర్ ఆల్సో. ఎలాగా? 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఏం చెప్పినా నేను ఆల్రెడీ. సో ఇలా ఇచ్చినప్పుడు యూ రైట్, సో p² డివైడెడ్ బై, సో p² + 4 ఇంటూ p² + 25 ఉంది కదా, యూ రైట్ లైక్ దిస్. సో సంథింగ్ ax + b, అదే ap + b డివైడెడ్ బై p² + 4, దెన్ cp + d డివైడెడ్ బై p² + 25. then equate చేయండి. then you solve for a, b, c, d. ఓకేనా? సో క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. 3 ఈక్వేషన్స్ అండ్ 4 ఈక్వేషన్స్ అండ్ క్యూబ్ టర్మ్ ఒకటి, స్క్వేర్ టర్మ్ ఒకటి, పవర్ 1 టర్మ్ ఒకటి, కాన్స్టెంట్ టర్మ్ ఒకటి, 4 అన్నోన్స్, 4 ఈక్వేషన్స్ వస్తాయి. మీరు సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే. సో ఏదైనా సరే ఇచ్చినటువంటి ఫంక్షన్ని మీరు బ్రేకప్ చేసుకోగలిగితే దట్స్ ఎనఫ్ అంతే. ఇక్కడ బ్రేకప్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్.